నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్య లక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో శోభనానికి ముహూర్తానికి ఏ రోజుల్లో మంచిది, అలాగే ఏ తిథి వారాల్లో శోభన ముహూర్తం పెట్టకూడదు, పెడితే దోషం తగులుతుంది, దాంతో పాటు సీమంతం ఏ మాసాల్లో చేస్తే మంచిది, ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ, ముందుగా మనము చంద్రాష్టమం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఎప్పుడు ఏర్పడుతుందో తెలియజేస్తారా? కుంభరాశి వారికి గోచార రీత్యా చంద్రుడు కన్యారాశిలో ఉన్నప్పుడు, ఎందుకంటే కుంభరాశి నుంచి 8వ రాశి కన్యారాశి అవుతుంది. కన్యారాశిలోకి గోచార రీత్యా చంద్రుడు వచ్చినప్పుడు మొదలవుతుంది. ఏ రాశిలో అయినా 2.5 రోజులు ఉంటాడు. అదేవిధంగా కన్యారాశిలో కూడా 2.5 రోజులు ఉంటాడు. 2.5 రోజులు వీళ్ళకి చంద్రాష్టమం ఉంటుంది. ఓకే, నేనంతా మనం గర్భిణీ స్త్రీల జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. అయితే గర్భిణీ స్త్రీలకు సీమంతం ఎందుకు చేస్తారు, ఇలాంటి తదితర విషయాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అసలు గర్భిణీ స్త్రీలకు సీమంతం ఎందుకు చేస్తారంటారు? సీమంతం అనే దానికి ఇక్కడ ప్రధాన లక్షణం ఏమిటంటే గర్భస్థ శిశువుకి గర్భిణీ స్త్రీకి కూడా రక్షణే దీనికి లక్ష్యంగా చేస్తారనమాట. అయితే ఇది చేసేది ఏమిటి అంటే మామూలుగా రుధిర సంబంధమైనటువంటి దోషాలు, అంటే రక్త సంబంధమైనటువంటి దోషాలు, అదేవిధంగా భూత సంబంధమైనటువంటివి, అంటే దుష్ట శక్తుల ప్రభావం లేకుండా ఉండడం కోసం, గర్భస్థ శిశువు రక్షణ కోసం, ఆ తర్వాత గర్భిణీ స్త్రీ రక్షణ కోసం, స్త్రీకి సౌభాగ్యం కోసం, మహాలక్ష్మి అనుగ్రహం కోసం సీమంతం చేస్తారు. అసలు ఎలా చేయాలంటారు సీమంతం? సీమంతం ఎలా చేయాలంటే, ఈ సీమంతం చేసే రోజు ప్రత్యేకంగా ఏమిటంటే భర్త ఆమెకి సౌభాగ్యం చేకూరాలని, గర్భస్థ శిశువు ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి శాంతి హోమం చేస్తాడు. ఆ రోజు హోమం కూడా చేస్తారు. హోమం కూడా ఉంటుంది. అసలు ఈ రోజుల్లో సీమంతం అంటే మనం ఆర్భాటానికి అందరినీ పిలిచి ప్లాస్టిక్ డబ్బాలో, స్టీల్ డబ్బాలో కొని అందరికీ పనిచేసి స్వీట్లు పెట్టి రకరకాలుగా మనం చేసేస్తున్నాం. కానీ అసలు మామూలుగా అయితే పుని స్త్రీలందరినీ పిలిచి, పెద్దలందరినీ పిలిచి ఆశీర్వచనం చేయించాలి. ఇక్కడ గర్భిణీ స్త్రీకి అందరి ఆశీర్వచనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటిది. దానికి తోడు ఉదయాన్నే భర్త శాంతి హోమం కూడా చేస్తాడు. ఈ రోజుల్లో అయితే హోమాలు అన్నది ఎక్కడ అది తెలియటం లేదు ఎవరికి. ఓకే, అయితే అమ్మ, మరి ఏ మాసాల్లో సీమంతం చేస్తే మంచిదంటారు? ఏ మాసాల్లో అంటే 4వ మాసంలో, 5వ మాసంలో, 6వ మాసంలో, 8వ మాసంలో, వీలు కాకపోతే 9వ మాసంలో కూడా చేయవచ్చు. కానీ తప్పనిసరిగా హోమం చెయ్యాలి, శాంతి చెయ్యాలి అని చెప్తారు. ఓకే, అయితే కొంతమంది ఏంటంటే మాకు సీమంతం ఆనవాయితీ లేదు, మేము చేసుకోమని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే గర్భిణీ స్త్రీకి చేసుకోవాలని కోరుకుంటుంది. అలాంటప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళకి ఏది అడిగితే అది మనం చెయ్యాలి ఖచ్చితంగా. మరి అలా చేయకూడదని చెప్పేసి పెద్దవాళ్ళు వాదిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఆనవాయితీ లేదు అనడం చాలా మూఢంగా కనిపిస్తుంది, మూఢనమ్మకంగా కనిపిస్తుంది. మనకి షోడశ సంస్కారాలు అని ఉంటాయి. ఆ షోడశ సంస్కారాల్లో మొట్టమొదటిది పుంసవనం అని మనం నిన్న చెప్పుకున్నాం. 3వ నెలలో చేస్తారు పుంసవనం అని. ఆ తర్వాత 2వ సంస్కారం అంటే అగ్నితో చేసేటువంటి హోమ శాంతి దీనికి ఉంటుంది. ఇది 2వ సంస్కారంగా చెప్తారు. అంటే షోడశ సంస్కారాలు అనేటువంటివి మనిషికి పుట్టక ముందే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడే అగ్ని సంస్కారం, అగ్నితో సంబంధమైనటువంటి సంస్కారాలు మొదలవుతాయి. అలా 16 సార్లు, అంటే మనిషి చనిపోయిన తర్వాత పెట్టే అంత్యేష్టి అంటారు కదా, చనిపోయిన తర్వాత చిత్తి పెట్టేటువంటిది ఆఖరిగా జరిగేటువంటి సంస్కారం. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదలుకొని చివరి వరకు ఉండేటువంటి 16 సంస్కారాలు ఉంటాయి. అవన్నీ కూడా అగ్ని సంస్కారాలు, హోమశాంతులే ఉంటాయి. ఓకే, అవన్నీ మనం అగ్నితోటే హోమాలు చేస్తాం. అంతే కదా, హోమం అంటే అగ్ని సంస్కారమే కదా. పుంసమును అప్పుడు చేస్తాం, సీమంతం అప్పుడు చేస్తాం, బిడ్డ పుట్టిన తర్వాత జాతకర్మ అప్పుడు చేస్తాం, మళ్ళీ ఉపనయనంలో చేస్తాం, వివాహంలో చేస్తాం. ఇలా రకరకాలుగా మళ్ళీ మనకి అంచెలంచెలుగా మనకి హోమ ప్రక్రియ ఉంటూ ఉంటుంది. ఓకే అమ్మా, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మధుసూదన్ రెడ్డి గారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. మధుసూదన్ శర్మ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. డిసెంబర్ 22, 1967 రాత్రి 10 గంటల 10 నిమిషాలకు గూడూరులో పుట్టారు. 10 గంటల 12 నిమిషాలండి. 10 గంటల 12 నిమిషాలకు. ఓకేనండి, మరి మీ సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి.
ఓకే మేడం. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అమ్మా. అదే మేడం, మా వారిది ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ అని అడుగుదామని. ఆర్థికంగా ఫ్యూచర్ అని కాదమ్మా, బాగుంటుంది. ఫ్యూచర్ మొత్తం చెప్పడం కష్టం. అసలు ప్రస్తుతం మీకున్న సమస్య ఏమిటో చెప్పండి. అదే మేడం, ఆర్థికంగా ఎప్పటి నుంచి బాగుంటుంది? ఆర్థికంగా ఎప్పటి నుంచి అంటే మీకు ఇప్పుడు బాగా లేదా? బాగానే ఉన్నామండి, కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే ప్రత్యేకంగా సమస్య అంటూ ఏమీ లేదు. సమస్య అదే మేడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గా ఉంది. ఇప్పుడు మీ జాతకం చూసినా, మీ దశాంతర దశలు చూసినా కూడా పెద్దగా సమస్యలు ఏమీ కనిపించటం లేదు. కాకపోతే మీకు నెక్స్ట్ నవంబర్ నుంచి వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. అప్పుడు మాత్రం కొంచెం చికాకుగా ఉంటుంది. కాబట్టి అప్పుడు శనికి శని ప్రదోషం ఉండటం, శనికి జపం చేయించటం, తిల దీపం పెట్టడం, తిలదానం చేయటం లాంటివి చేయాలి. ప్రస్తుతం అయితే ఇబ్బంది ఏం కనిపించడం లేదమ్మా. కాకపోతే కుబేర మంత్రము, లక్ష్మీ కవచం లాంటివి చదువుకోండి, కనకధారా స్తోత్రం చేయండి. అలా చేయటం వల్ల మీకు కొంత ధనయోగం కూడా పడుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా మంచి తెలివితేటలతోటి, అలాగే కీర్తివంతుడైన పుత్ర ఒక సంతానం కలగాలంటే ఏం చేయాలంటారు? ఏం చెయ్యాలంటే బిడ్డ పుట్టక ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు మనం జరిగిన తర్వాత చేయగలిగేది ఏమీ లేదు కదా. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు అప్పటికే బిడ్డ కడుపులో పడ్డాడు కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి చేసుకునేటువంటివన్నీ మనం జాగ్రత్తలు చేసుకుంటాం. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తోంది అంటే, బిడ్డ పుట్టక ముందు నుంచే దంపతులు కొన్ని ఆలోచనలు చేసి సరైనటువంటి ప్రవర్తన నియమాలు పాటించడం వలన బుద్ధిమంతులు, దీర్ఘాయుష్మంతులు, తేజోమంతులు, యశస్మంతులు, గుణవంతులు అయినటువంటి పుత్రులు పుత్రికలు పుడతారు. దానివల్ల ఏమవుతుంది, సమాజంలో కుటుంబంలో ఒక వ్యక్తి మంచివాడు, బుద్ధిమంతుడు ఉన్నాడు. మనకి సుమతి శతకంలో పద్యాలు కూడా ఉంటాయి కదా, కులంలో ఒకడు మంచివాడు ఉంటే కులాన్ని మొత్తాన్ని ఉద్ధరిస్తాడు అని. అంటే మామూలుగా ఒక వ్యక్తి బుద్ధిమంతుడైనటువంటి వాడు, ఆరోగ్యవంతుడైనటువంటి వాడు ఉంటే అతని పై తరాలు 10 తరాలని, అతని తర్వాత 10 తరాల వాళ్ళని కూడా అతను కాపాడుతాడు. వాళ్ళకి మోక్షం అంటే మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే మోక్షం అది పక్కన పెట్టండి. ఇంట్లో ఒక గుణవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబంలో అందరికీ కూడా మేలే చేస్తాడు కదా. మంచి పాజిటివ్ ఆలోచనలు ఉన్నవాడు ఉన్నాడు. అవును, అది ఏ కులం ఏ వర్గమైనా పర్వాలేదు. ఒక మనిషి బుద్ధిమంతుడు, పాజిటివ్ ఆలోచనలు ఉన్నవాడు ఉన్నాడు ఆ కుటుంబంలో అంటే వీడున్నాడు మనకి పర్వాలేదు. వృద్ధులకి కానీ, పిల్లలకి కానీ, ఇరుగు పొరుగుకి కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడ చూసినా కూడా అతని చూసి ఒక నమ్మకం, ఆ వ్యక్తిత్వాన్ని చూసి ఒక గౌరవం ఏర్పడుతుంది. మరి అందరూ సమాజంలో అలాంటి వాళ్ళు ఉంటే వచ్చే సమాజం మంచి సమాజం ఏర్పడుతుంది. దానివల్ల దేశానికి, వర్గానికి, అంటే ఒక వ్యక్తి ఉంటే ఆ కుటుంబానికి, అతనికి, అతని వర్గానికి, అతని సంఘానికి అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటే ఆ దేశానికి కూడా మంచి జరుగుతుంది. అంటే ఏమిటి, నెక్స్ట్ మనకు వచ్చేటువంటి సమాజం మంచిదిగా ఉండాలి, మంచి సంఘం ఉండాలి, మంచి పౌరులు రావాలి. అంటే ఏం చేయాలి, ప్రతి దంపతులు కూడా కొన్ని నియమాన్ని పాటించాలి. అమ్మ, మరి దంపతులకి ఫస్ట్ నైట్ ముహూర్తం ఏ రోజుల్లో పెట్టాలంటారు? ఫస్ట్ నైట్ ముహూర్తం అసలు చాలా మందికి ఈ విషయంలో సరైనటువంటి అవగాహన లేదు. సత్యనారాయణ వ్రతం రేపు చేస్తామని ఇవాళ, లేదా పొద్దున వ్రతం చేస్తామని రాత్రి పెడుతూ ఉంటారు, ఆదివారాలు పెట్టేస్తూ ఉంటారు, ఎక్కడంటే అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అసలు దీనికి ఏం చేయాలో తెలుసా? మామూలుగా ఇది కూడా ఒక సంస్కారం. ఉదయమే గర్భాధాన సంస్కారం అని చెప్పేసి మంత్రసహితంగా ఆశీర్వచనం చేస్తారు. అలా చేయటం వల్ల ఏమిటంటే గర్భశుద్ధి జరుగుతుందిట. ఆ తర్వాత ఆ దంపతులకి ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి పిల్లలకి సంక్రమించకుండా ఉంటాయిట. ఓకే, అంటే వీళ్ళలో బలహీనతలు కానీ వీళ్ళలో కూడా దోషాలు ఉండొచ్చు కదా. మనకి పిల్లలు మంచివాళ్ళు పుట్టాలి అనుకోవడం కానీ మనం కూడా మంచిగా ఉండాలి. ఏవైనా వీళ్ళల్లో దోషాలుంటే ఈ మంత్ర సంస్కారం వలన ఆ పిల్లలకి ఆ దోషాలు సంక్రమించకుండా ఉంటాయిట. అంటే శాంతి చేసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా ఈ సంస్కారానికి శాంతి కానీ అది చాలా మందికి తెలియదు. ఓకే, అసలు మరి శోభనానికి ముహూర్తం ఏ రోజుల్లో పెట్టకూడదు అంటారు? ఈ విషయాలు చాలా మందికి అవగాహన లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఏమిటంటే మంచి సంతానం కావాలి, బుద్ధిమంతుడు ఉండాలి, యశోమంతుడు ఉండాలి, ఆయురారోగ్యాలు ఉన్నవాడు ఉండాలి, కుటుంబంలో అందరి పట్ల మంచి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. అలాంటి సంతానం కావాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. మరి అలాంటివి కావాలంటే ఒక్క శోభనానికే కాదు, నిత్యం కూడా దంపతులు పాటించవలసినటువంటి నియమాలు ఉంటాయి. ఇది ఏవేవి అంటే మామూలుగా శోభన ముహూర్తం గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఏ రోజుల్లో పెట్టకూడదు అనేటువంటి విషయాలు ముందు తెలుసుకోవాలి. అందరూ కూడా
రాసుకునేటువంటి అలవాటు చాలా మందికి గోపురం శుభమస్తులో రాసుకుంటూ ఉంటారు. అలా రాసుకునే వాళ్ళంతా కూడా రాసుకోండి, చెప్తాను. నైధన తారలో పెట్టకూడదు. అశ్విని, భరణి, మఖ, మూల, రేవతి నక్షత్రాలు పనికిరావు. గ్రహణ దినాలు పనికిరావు. పితృ శ్రాద్ధం రోజు నిషేధం. వ్యతిపాత, వైధృతి, పరిఘ యోగాలు ఉన్న సమయంలో చాలా దోషం. వర్జ సమయంలో కూడా పనికిరాదు. అమ్మ, మరి ఏ తిథి వారాలు కూడా చూసుకుంటారు కదా, మరి ఏ తిథి వారాల్లో ఇలాంటి ముహూర్తం వచ్చినప్పుడు అంటే చేయకూడదు అని, దోషం కూడా కలుగుతుంది అని చెప్పేసి అవును, నేను అవి కూడా చెప్తాను, రాసుకోవచ్చు. ఆదివారం, మంగళవారం, శనివారం, భద్రకరణం, షష్ఠి, అష్టమి, చతుర్దశి, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, మాస సంక్రాంతి, మాస శివరాత్రి, పర్వటి దినాలు, ఋతుక్రమంలో మొదటి 5 రోజులు నిషిద్ధం. వ్రతాలు, ప్రత్యేక పూజలకు ముందు రోజుల్లోనూ ఆ రోజుల్లో కూడా నిషేధం. అసలు అమ్మ, ఏ సమయాల్లో దంపతులు కలవడం వలన దోషం ఏర్పడుతుందంటారు? ఏ ఏ సమయాలు అనేటివి కూడా ఉన్నాయి, అవి కూడా ఎవరైనా రాసుకోవచ్చు, నేను చెప్తాను. పగలు సమయంలో, సంధ్యా సమయంలో, వర్జ సమయంలో, జన్మరాశికి అష్టమ రాశి, జన్మరాశికి అష్టమ లగ్నం పనికిరాదు. అంటే ఇవి శోభన ముహూర్తాలకి పనికిరావు. మామూలుగా దంపతులకి కూడా పనికిరానటువంటివి. ముహూర్త లగ్నానికి అష్టమ లగ్నం, ఇలాంటి సంబంధాలు ఇవి కూడా పనికిరావు. అసలు ఎలాంటి ముహూర్తాలు మంచివంటారు? ఇవి కూడా ఎవరైనా కావాలంటే రాసుకోవచ్చు, ఎందుకంటే ఇవి కూడా తెలిసి ఉండడం చాలా మంచిది. ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మృగశిర, హస్త, అనురాధ, రోహిణి, స్వాతి, ధనిష్ట, శతభిష నక్షత్రాల్లో, సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో, తదియ, పంచమి, దశమి, త్రయోదశి, పూర్ణిమ తిథులు ఇవన్నీ కూడా మంచివే. రాత్రి సమయం కూడా చాలా మంచిదే. ఓకే అమ్మా, కౌశిక్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అమ్మ. కౌశిక్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. మార్చ్ 31, 2009 ఉదయం 10:35 హైదరాబాద్ లో పుట్టాడు. ఓకే ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అమ్మ. చెప్పండి. మా కొడుకుకి పుట్టినప్పటి నుంచి జర హెల్త్ ప్రాబ్లం ఉండే. ఏమిటి హెల్త్ ప్రాబ్లమ్? ఫిట్స్ వస్తుంటది. ఫిట్స్ వస్తుంటాయా? అవునమ్మా. ఇంకోటి సరిగా చదవట్లేదు, చాలా కోపం, ఏమన్నా అంటే చికాకు పడతాడు. ఇక ఆ తర్వాత మేము వీటి పుట్టకముందు బాగానే ఉండే, ఇక జర తర్వాత జర ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం బాగా. మాకు షాపు ఉంది, షాప్ సరిగా నడచలేదు. మాకు కొన్ని చిన్న చిన్న ఆస్తులు ఉండే, అవి కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. వాళ్ళ తల్లి కూడా ఆరోగ్యం బాగుంటలేదు, ఒక కాలు చెయ్యి సరిగా పని చేస్తలేదు, అంటే చాలా నొప్పిగా ఉంటుంది. మీరు కొన్ని అపోహల్లో ఉన్నారు. చాలా మందికి ఈ మధ్యన ఇది ఒక కొత్త ప్రశ్న ఉదయిస్తోంది. పిల్లవాడు పుట్టినప్పటి నుంచి మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని. ఆర్థిక పరిస్థితి బాగా ఉండకపోవడానికి మీ జాతక ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత మీరు చేసేటువంటి పనితీరు మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలనేది మీ పిల్లవాడు పుట్టక ముందే మీకు అంటూ ఒక జాతకం ఉంది కదా, దాని ప్రభావం కూడా ఉంటుంది కదా. పిల్లవాడు పుట్టాడు కాబట్టి మాకు ఆర్థిక స్థితి పాడైపోయింది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అప్పటి నుంచి మీకు పీరియడ్ బాగుండి ఉండకపోవచ్చు. ప్రతిదీ కూడా పిల్లవాళ్ల మీద నెట్టడం, ఈ పిల్లవాడు పుడితే మాకేమైనా అవుతుందా, వీడి వలన మాకేమైనా నష్టం కలుగుతుందా అని చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఆలోచిస్తున్నారు. ఇది చాలా తప్పు ఆలోచన. పిల్లవాడి గురించి కనుక్కున్నప్పుడు అతని ఆరోగ్యం ఎలా ఉంటుంది, అతనికి ఏమైనా దోషాలున్నాయా, బాలారిష్టాలున్నాయా, మరణయోగాలున్నాయా, ఇలాంటివి మీరు కనుక్కోవాలి.
అతను పుట్టడం వల్ల తల్లి ఆరోగ్యం పాడైందని, లేదా అతను పుట్టడం వల్ల మీకు ఆర్థిక స్థితి బాగాలేదు అనేటువంటి మాట మూఢనమ్మకం. అలాంటి నమ్మకాన్ని తీసేయండి. మీ జాతకం కూడా పరిశీలించుకోండి. మీకేమైనా దోషాలుంటే దానికి పరిహారం చేసుకోండి. ఇకపోతే మీ అబ్బాయికి ఫిట్స్ వస్తున్నాయన్నారు కదా, ఫిట్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫిట్స్కి రెగ్యులర్గా ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అతనికి వచ్చేటువంటి తీవ్రతను బట్టి మందు వాడాల్సి ఉంటుంది. దానికి తోడు మీరేం చేస్తారంటే తలలో ఉండేటువంటి ఒక నరంలో ఉండేటువంటి తేడాల వలన, ఇబ్బందుల వలన ఫిట్స్ వస్తూ ఉంటాయి. తల భాగం మీద చేయి వేసి మీరు క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని నిత్యం చదువుతూ ఉండండి. ఆ తర్వాత నారాయణ కవచం చదవండి. త్వరలోనే నేను ఫిట్స్ మీద ఇంకొక ఎపిసోడ్ చేస్తాను. దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు, దానాలు ఉన్నాయి. అవి గమనించండి. అలాంటివి కూడా మీరు చేయండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకోండి. తొందరలోనే మీ అబ్బాయి మామూలు స్థానానికి వచ్చేస్తాడు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి ఏ సమయాల్లో దంపతులు కలవడం వలన ఇలాంటి రోగాలతో అలాగే అంధత్వం కలిగిన పిల్లలు పుడతారంటారు? అంధత్వం కలిగినటువంటిది మనకి కర్మ విపాకంలోనూ జ్యోతిష్ శాస్త్రంలోనూ అనేక గ్రంథాల్లో చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎవరికైనా ఆధాన లగ్నానికి లగ్నంలో కానీ 12 కానీ 2 కానీ రవి ఉంటే అంధులైనటువంటి వాళ్ళు కానీ, లేదా అంధత్వం రాబోయే వాళ్ళు కానీ, లేదా తీవ్రమైనటువంటి కంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానీ పిల్లలు పుడతారని. ఆధాన లగ్నం గురించి మనం ఆలోచించే బదులు జన్మ లగ్నాన్ని తీసుకుంటే, ఆధాన లగ్నం అంటే ఆధాన లగ్నాన్ని మనం క్యాల్కులేట్ చేయడం చాలా కష్టం. కానీ ఎలాంటి సమయాన్ని నిషేధిస్తే అది ఆధాన లగ్నం కాకుండా ఉంటుంది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అది ఏమిటి అంటే దంపతులు కలిసే సమయాన్నే ఆధాన సమయంగా చెప్తారు. అయితే ఏ సమయంలో లగ్నంలో రవి ఉంటాడు, ఏ సమయంలో 12 ఉంటాడు, ఏ సమయంలో 2 ఉంటాడంటే, సూర్యోదయ లగ్నానికి లగ్నంలో సూర్యోదయానికి లగ్నంలో సూర్యోదయం లగ్నానికి లగ్నంలో ఉంటాడు రవి. దానికంటే ముందు తెల్లవారుజామున ఇంచుమించుగా 3 గంటల నుంచి 12 ఉంటాడు. ఆ తర్వాత 7:30 వరకు ఇంచుమించుగా 2వ స్థానంలో ఉంటాడు. అంటే ఏమిటి, తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7:30, 8 గంటల మధ్యలో ఏ దంపతులు కలుస్తారో దాని ఫలితంగా ఎవరికైనా సంతానం కలిగితే వాళ్ళకి తీవ్రమైనటువంటి కంటి జబ్బులు, అంధత్వం వచ్చేటువంటి అవకాశాలు, రోగాలతో ఉండేటువంటి వాళ్ళు పుట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అమ్మ, మరి ఏ సమయంలో కలవడం వలన దరిద్రంతో బాధపడే వాళ్ళు పుడతారంటారు? కొంతమంది దరిద్రంతో బాధపడుతూ ఉంటారు. ఏం చేసినా కూడా వాళ్ళని మనం బాగు చేసి, అంటే దానికి ఎవరన్నా వాళ్ళకి సాయం చేయాలన్నా ఆ సాయం వీళ్ళకి అందకుండా పోతూ ఉంటుంది. అంటే అంతటి బాధపడేటువంటి వాళ్ళు ఎలా పుడతారు? మామూలుగా మనకేం చెప్తారంటే, ఎవరైనా ఏకాదశి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, మాస సంక్రాంతి రోజు కానీ ఎవరైనా దంపతులు కలిస్తే ఫలితంగా పుట్టేటువంటి పిల్లలంతా కూడా దరిద్రులై పుడతారట. అంటే దరిద్ర బాధతో బాధపడే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఆ సమయంలో కడుపులో పడతారట. ఓకే, ఈ రోజుల్లో మనకి దుర్మార్గులు, రాక్షసులు లాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. మరి అలాంటి వాళ్ళందరూ మరి ఏ సమయంలో వాళ్ళని పుడతారంటారు? అంటే దంపతులు జాగ్రత్తలు వహించకపోతే, కొంతమంది వచ్చి చెప్తుంటాడు, మా అబ్బాయి నన్ను కొడుతున్నాడండి, నేను తండ్రి వచ్చి ఏడ్చిన వాళ్ళని చూశాను నేను, మా అబ్బాయి మాట వినటం లేదండి అని చెప్పేసి తల్లిదండ్రులు వీడు చచ్చినా బాగుండును అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అవును, అలాంటి అంటే అంతటి రాక్షసత్వం కలిగినటువంటి వాళ్ళు, కర్కశత్వం కలిగినటువంటి వాళ్ళు, అంటే భూమికే భారం వీళ్ళు అనుకునేటువంటి వాళ్ళు పుడుతూ ఉంటారు. దానికోసం వాళ్ళు పుట్టకుండా ఉండాలి. అలాంటి బాధ మనకు అక్కర్లేదు అనుకుంటే మనం జాగ్రత్త వహించాలి. అంటే ఏమిటి, దంపతులు జాగ్రత్తలు వహించాలి. అది ఏమిటి అంటే, మామూలుగా సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో, సూర్యుడి పర్వటి రోజుల్లో, అంటే రథసప్తమి కానీ సూర్యుడి పర్వటి రోజులు ఉంటాయి, అలాంటి రోజుల్లో కానీ ఎవరైనా కలిస్తే వాళ్ళకి తప్పనిసరిగా ఇలా భూమికి భారం అయ్యేటువంటి వాళ్ళు పుడతారట. మనకి ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశ్యపుడి తండ్రిని తల్లి కోరిక కోరుతుందిట. ఇది సరైన సమయం కాదు, సంధ్యా సమయం, అక్కర్లేదు, వద్దు అంటాడు. అయినా ఆవిడ వినకపోవడం వల్ల తత్ఫలితంగా హిరణ్యకశ్యపుడు రాక్షసుడు పుట్టాడు. అంటే మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి, ఇలాంటి సమయం వల్ల ఇలాంటి వాళ్ళు రాక్షసులు పుట్టేటువంటి అవకాశం ఉంది. సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో ఇలాంటివి పనికిరావు. పగల సమయం పనికిరాదు, నిషేధం. ఓకే అమ్మ, మరి ఇంకా అలాంటి ప్రదేశాల్లో ఇంకా అలాంటివి కూడా ఉంటాయంటారు ప్రదేశాల్లో? ప్రదేశాలు కూడా అసలు పగల సమయం పనికిరాదు. అందుకే పూర్వకాలం జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నప్పుడు పగలు దంపతులు ఇద్దరు కలిసే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు కూడా కాదు. అది పక్కన పెడితే కొన్ని ప్రదేశాలు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో పూర్వకాలంలో ఏమిటంటే తీర్థయాత్రలు అంటే వృద్ధులంతా వెళుతూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమిటంటే ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయి యువకులు అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళి తీర్థయాత్రకి వెళ్ళినటువంటి పుణ్యక్షేత్రాల్లో కూడా చేయకూడనటువంటి పనులు చేస్తున్నారు.
కొండల మీదకి వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, పుణ్యస్థలాలు, నదీ తీరాలు, శ్మశాన వాటికలు, తర్వాత ఎక్కడెక్కడ మనకి పుణ్య స్థలం అని ఉంటుందో, దేవాలయం అని ఉంటుందో, దేవాలయ ప్రాంగణం ఉంటుందో అలాంటి చోట్ల ఇలాంటి పనులు చేయటం వలన దరిద్రులు, దుర్మార్గులు, శాపగ్రస్తులు, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళంతా పుడతారు. ఓకే. అంటే ఏమిటి అర్థమవుతుంది మనకి చూస్తే ప్రపంచంలోకి ఒక్కసారి మనం బయటకు, మన కుటుంబాల్లో మన చుట్టుపక్కల ఉన్న అందమైన పిల్లల్నే కాకుండా ఒక్కసారి హాస్పిటల్స్కి వెళ్ళండి. అది ముఖ్యంగా పిల్లల హాస్పిటల్స్కి వెళ్ళండి. పుట్టుకతోనే అంతంత కళ్ళద్దాలు వేసుకునేటువంటి వాళ్ళు, పుట్టుకతోనే అంధత్వం ఉన్నటువంటి వాళ్ళు, పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు, పుట్టుకతోనే శరీరం ఎదగకుండా ఉన్నటువంటి వాళ్ళు, మాట రానటువంటి వాళ్ళు, రకరకాల బాధలతో బాధపడేటువంటి పిల్లలు మనకి కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ వీళ్ళేం పాపం చేశారు అని మనకు అనిపిస్తుంది. పాపం వాళ్ళ పూర్వజన్మది, కానీ ఇప్పుడు పాపం మాత్రం తల్లిదండ్రులది. ఓకే. ఎందుకంటే ఆ పిల్లలకి ఆ బాధ తెలియదు. ఆ పిల్లల్ని పట్టుకుని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అంటే ఏమిటి, తల్లిదండ్రులు జాగ్రత్త చేయబడాలి. అంటే అన్ని సమయాలు మనకి సమయం అనేటువంటిది, ప్రకృతి అనేటువంటిది మనకి ఎంత క్రమశిక్షణ చెప్పకుండా చెప్పింది. అవును. ప్రతి మనిషి కూడా ఒక క్రమశిక్షణలో ఉండడం, ఇలాంటి వాటిని మనం ప్రకృతి నుంచి తెలుసుకుని శాస్త్రబద్ధంగా ఉండటం వలన మనం ఆనందంగా ఉంటాం. మనం మంచి పనులు చేస్తే మనం ఆనందంగా ఉంటాం. విశృంఖలంగా ఉన్నారనుకోండి, దానికి తగినట్టుగా వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అసలు ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయి? బద్రీలో ఎందుకు వచ్చింది? పుణ్యక్షేత్రాలని వెళ్ళటం, అక్కడ ఎక్కడంటే అక్కడ ఏమంటే ఆ పనులు చేయటం, తద్వారా ఏం జరుగుతోంది? ఎలాంటి వైపరీత్యాలు వస్తున్నాయి? ఎన్నిసార్లు మనకి ఇన్ని తుఫాన్లు ఎప్పుడైనా ఉన్నాయా? అవును. అదేంటంటే తల్లిదండ్రులు తీసుకునే జాగ్రత్తలు బట్టి పిల్లలు ఉంటారు కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అన్న రీతిగా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు వహించి సో ఖచ్చితంగా ఇలాంటి విషయాలు తెలుసుకుని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామమ్మా. అలాగే వాళ్ళకి సమయం కూడా అయిపోయింది. మళ్ళీ వచ్చే గురువారం కలుద్దామమ్మా. అలాగే. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో పసిపిల్లల పుట్టినరోజులు ఏ విధంగా జరపాలి, అలాగే ఏమని ప్రార్థించాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.